జనసేన పవన్ కళ్యాణ్ గురించి అయితే చెప్పడానికి ఏముంది, ఆయన బయట సినిమాలోనే కాకుండా బయట కూడా రియల్ హీరో అండి. ఏదో ఎలక్ట్ కొంతమంది సీఎంలు ఎలా ఉంటారంటే జస్ట్ బిఫోర్ ది ఎలక్షన్స్ అంతా ఫాల్స్ పబ్లిసిటీ చేసి ఇది చేస్తా అది చేస్తా అంటారు. బట్ ఎలక్ట్ అయ్యాక అసలు పబ్లిక్నే పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు. ఎలక్ట్ అయ్యాక ఇంకా మన మొఖాలు కూడా చూడు. పవన్ కళ్యాణ్ అలా కాదు, రియల్గా కూడా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి. పవన్ కళ్యాణ్ గారు మన సీఎం గారు వచ్చాక ఏపీలో రోడ్స్ బాగుపడినాయి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే కాసేపేమో 5 రాజధానులు, కాసేపు 3 రాజధానులు, కాసేపు మినీ రాజధానులు అన్నారు. లాస్ట్కి రోడ్ ఏంటి, బేసిక్ నీడ్ కదా పబ్లిక్కి. రోడ్స్లో గుంతలు ఉంటే ఏమవుతుంది, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 5 ఇయర్స్లో అట్లీస్ట్ 1 టైం కూడా ఆయన రోడ్స్ వేయించలేదు. అది వైఎస్ పార్టీకి పెద్ద అన్నిటికంటే మైనస్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు అయితే రాటవే రోడ్స్ వచ్చిన 1 మంత్ 2 మంత్స్కే రోడ్స్ బాగా అన్ని విలేజెస్ కూడా కవర్ అయినాయి. ఇక ఎక్కడన్నా అడుగు పొడుగు విలేజ్ ఎక్కడన్నా ఊరి చివర్లు ఉంటే వాటిని కూడా నేను కవర్ చేయాలని కోరుకుంటున్నాను. నచ్చే క్వాలిటీ ఏంటంటే హ్యూమానిటీ ఉంటుంది, మానవత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అన్నిటికంటే అది నచ్చుద్ది. అండ్ ఎప్పుడు కూడా ఆయన చాలా యాంగ్జైటీగా ఉంటారు. ఏమని, ఎప్పుడు పబ్లిక్కి ఎలా హెల్ప్ చేయాలి, పూర్ పీపుల్కి ఎలా హెల్ప్ చేయాలి, నీడీ పీపుల్కి ఎలా, ఏ రకమైన ఫెసిలిటీస్ కొత్తవి కల్పించాలి. అదేదో మీడియాలో పాపులారిటీ ఫేమ్ గురించి కాకుండా రియల్గా ఆయన హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది నాకు బాగా నచ్చుద్ది. అదే మానవత్వం, మోరల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. హ్యూమానిటీ అండ్ మోరల్ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. అది చూసి ఆయనకి జనం ఓటేశారు. అండ్ అందరు సీఎం లాగా వచ్చిన 1-2 ఇయర్స్ బాగా చేసి కొంతమంది 2 ఇయర్స్ తర్వాత అసలు పబ్లిక్ ప్రజల్ని పట్టించుకోకుండా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అలా కాకుండా 5 ఇయర్స్ కూడా ఇప్పుడు ఎలాగైతే ఉందో, ఇప్పుడు మంచి పేరు ఉంది కదా ప్రజెంట్, అందరు చాలా సంతోషంగా ఆయన యొక్క ఇద్దరు అందరు చాలా సంతోషపడుతున్నారు. నెక్స్ట్ ఈ 3-4 ఇయర్స్ ఆయన ఉన్నంతసేపు కూడా ఇలాగే పాలిస్తే నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి ఆయనకి ప్రజలు న్యాయం చేస్తారు. హెవీ మెజారిటీతో గెలిపిస్తాము. ఖచ్చితంగా అవుతారు. ఇక అది మనందరికీ తెలిసిందే కదా. అంటే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటాం, అవన్నీ మనం పట్టించుకోవద్దు. మనకి రియాలిటీలో పవన్ కళ్యాణ్ గారు ఏమేమి చేస్తున్నారో మన కంటికి కనిపించాయో మనం నమ్మాలి. జనాలు చెప్పినాయి ఏదో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినాయి మనం నమ్మకూడదు. మన రియాలిటీలో ఏం కనిపిస్తుంది, ఆయన హెల్ప్ చేసినట్టు అనిపిస్తుంది కదా. అలా ఉన్నప్పుడు మనం అదే పాజిటివ్గా ఆలోచించాలి. వీళ్ళు చెప్పినవి వినకూడదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బెనిఫిట్స్ కోసం, నెక్స్ట్ టైం వాళ్ళు ఎలక్ట్ అవడం కోసం అలా చెప్పుకుంటారు. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ గారిని అందరు పొగుడుతున్నారు, పాజిటివ్గా ఆయనతో సంతోషంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కడుపు మంటతో ఆయన మీద ఎలా బురద జిమ్మాలా అన్న ఉద్దేశంతో అలా చేస్తున్నారు. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మనం నమ్మకూడదు. మనకు ఒక పక్క లైవ్లో కనిపిస్తుంది కదా, రోడ్స్ అని బాగుపడినాయి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక. పవన్ కళ్యాణ్ గారు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, సో కనిపించడం లేదు, ఓన్లీ సినిమాలు మాత్రం చేసుకుంటారు, ఏం కనిపించట్లేదు. సినిమాలు చేసుకుంటారు, వెళ్ళి సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత కూడా పాలిటిక్స్ లో ఉండట్లేదు అని చెప్తారు. ఏం చెప్తారు? మరి రోజా గారు కూడా జబర్దస్త్కి వెళ్ళేవాళ్ళు కదా, ఆమె పాలిటిక్స్ లో ఉన్నప్పుడు కూడా చేసుకోలేదా? ఆయన ఫ్రీ టైంలో ఆయన చేసుకుంటారు, ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటారు. మన టైంలో ఉన్నప్పుడు మనకి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారా లేదా అది మనం చూసుకోవాలి. ఆయన ఫ్రీ టైంలో ఆయన ఎక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, సినిమాలు చేసుకోదని మనం ఎవరండి చెప్పడానికి? ఆయన మనకి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారా, మనకి బాగుందా, మన మంచి చెడు చూసుకున్నా, అంతవరకే మన పని. సో ఆయన కొత్త సినిమా ఒప్పుకున్నా సరే అడ్వాన్స్ తీసుకెళ్ళి ప్రజలకు ఖర్చు పెడుతున్నారు, ఎట్లా చూస్తారు? చాలా సంతోషంగా ఉందండి. అందుకనే నేనైతే కోరుకున్నాను నెక్స్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ గారు హెవీ మెజారిటీతో ఎలక్ట్ అవ్వాలి అలాగా. బికాజ్ జగన్ ఫ్యాన్స్, వైసీపీ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు ఈసారి టీడీపీకి. వైసీపీ ఫ్యాన్స్ కూడా ఇటు తిరిగిపోతున్నారు. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి. ఆయన ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఎవరైతే టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కారో వాళ్ళు కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేస్తున్నారా. నేను ఒక ఎగ్జాంపుల్ దానికి. ఇప్పుడైతే టీడీపీ కోటమిలో ఉన్నారు, నెక్స్ట్ టైం అయినా ఒంటరిగా వెళ్ళి పోటీ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కాకుండా? ఒంటరిగా చేసిన వస్తారు, టీడీపీతో చేసిన వస్తారు. బికాజ్ ఆయన మీద పబ్లిక్కి గుడ్ ఇంప్రెషన్ ఉంది. ఆయన మామూలుగా పాలిటిక్స్కి రాకముందు కూడా ఆయన వైఫ్ చెప్పింది, ఎప్పుడు ఆయన ప్రజలకి ఏదో చేద్దామని స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఆయనకి ఇంత ప్రాపర్టీ ఉన్నా కూడా, అది ఉన్నా కూడా ఎప్పుడు చూసినా జనాలకి ఏం చేద్దామా, ప్రజలకి ఏం సేవ చేద్దాం, దీనికోసమే కారాడుతారు అని పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి రాకముందు కూడా ఎప్పుడో వాళ్ళ వైఫ్ చెప్పారు, నేను విన్నాను కాబట్టి నేను నమ్ముతాను. ఆయన ఉంటే ప్రజలకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.